హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిడ్డీ బడ్డీ. ఇప్పటికే మన కథలు ఆగిపోయి చాలా రోజులు అవుతుంది కదా. ఇకపై ఎటువంటి ఆటంకం లేకుండా ముందులాగే కొనసాగుతూ ఉంటాయి. ఇంతకు ముందులాగే నన్ను ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ శతబుద్ధి, సహస్రబుద్ధి మరియు ఏకబుద్ధి. ఒక చెరువులో శతబుద్ధి, సహస్రబుద్ధి అనే రెండు తెలివైన చేపలున్నాయి. వీటికి ఆ చెరువునందే నివసిస్తున్న ఏకబుద్ధి అనే కప్పతో స్నేహం ఏర్పడింది. ఆ మూడు కొంతకాలం ఎంతో స్నేహంగా సుఖంగా కాలం గడపసాగాయి. ఒకనాడు జాలరులు ఆ చెరువు వద్దకు వచ్చి, ఈ చెరువులో చాలా చేపలున్నాయి, నీళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి, కాబట్టి రేపు ఉదయమే మనం ఈ చెరువులో చేపలను పడదాం అని అనుకుంటూ వెళ్లారు. వారు అనుకుంటున్న మాటలు ఆ చెరువులోని చేపలు విన్నాయి. ఏకబుద్ధి చేపలను చూచి, మిత్రులారా, జాలరుల మాటలు విన్నాం కదా, ఇప్పుడేమి చేద్దాం? పరుగెత్తి మరొక చోట తలదాచుకోవడమా, లేక ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడమా అని అడిగింది. చేపలు ఆ మాటలకు నవ్వి, మిత్రమా, మాట మాత్రానికే భయపడటం దేనికి? అది ఆచరణలోనికి రావాలి కదా. పాపులు, దుర్మార్గులు, దుర్బుద్ధులు, దుష్టులు తలచిన పనులన్నీ నెరవేరితే లోకంలో ప్రాణులు బ్రతకవు. కావున వారు రేపు రారు. ఒకవేళ వచ్చినా ఎలాగో ఉపాయం పన్ని తప్పించుకోవచ్చు. అంతేకాని తాత తండ్రుల నాటి నుండి ఉన్న నివాసాన్ని పోగొట్టుకోరాదు. జననీ జన్మభూమి స్వర్గం కంటే మిన్న అంటారు కదా పెద్దలు. నీవేమియో భయపడవద్దు, మాతోనే ఉండు, మేము నిన్ను ఎలా రక్షిస్తామో చూద్దువుగాని అని అన్నాయి. ఆ మాటలు విని ఏకబుద్ధి, నేను సామాన్యమైన దానను, మీ వలె తెలివితేటలు నాకు లేవు, అప్పటికప్పుడు తప్పించుకునే శక్తియుక్తులు నేను చేయలేను, అందుచే నేను మరొక చెరువుకు ఈ రాత్రే వెళ్ళుచున్నాను అని చెప్పి కప్ప గెంతుకుంటూ తన మగ అమ్మాచి ఒక దిగుడు బావిలో చేరింది. మరునాడు జాలరులు వచ్చి వలలు వేసి ఆ చెరువులోనున్న చేపలను, తాబేళ్లను, కప్పలను, ఎండ్రకాయలను పట్టుకొని తమ బుట్టలలో వేసుకున్నారు. చేపల బుట్టలను ఎత్తుకొని జాలర్లు ఇండ్లకు బయలుదేరారు. ఒక జాలరి బాగా బలిసిన శతబుద్ధిని ఒక్కదాన్నే భుజాన వేసుకున్నాడు. సహస్రబుద్ధిని త్రాటితో గుచ్చి వ్రేలాడదీసి చేత్తో పట్టుకున్నాడు. జాలరులు పట్టుకున్న కొంతసేపటికే చేపలన్నీ ప్రాణాలు కోల్పోయినవి. ఆ రెండింటినీ ఆ విధంగా తీసుకొని అతడు ఏకబుద్ధి తలదాచుకున్న దిగుడు బావి మీదుగా ఇంటికి వెళ్ళాడు. ఏకబుద్ధి తన మిత్రులు ఇద్దరూ చనిపోవడం చూసి ఎంతో బాధపడింది. ఎంత చెప్పినా వినక తెలివిగలవారము అని ప్రాణాలు పోగొట్టుకున్నారు. తెలివి కలవారమని విర్రవీగే రెండు చేపలు దుర్మరణం చెందాయి. తెలివిలేని ఏకబుద్ధి ముందుగా జాగ్రత్తపడి సుఖంగా ఉన్నది. కాబట్టి అతి తెలివితేటలున్నా ప్రమాదమే కాని ప్రయోజనం లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.